నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ. బేబీ సినిమాను మించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒకరిని ప్రేమిస్తూ మరొకరిని కవ్విస్తూ అందులో ఒకరిని కాటికి పంపాలి అనుకున్న లవర్ కహాని ప్రేమగా పిలిచి సినీ పక్కీలో దాడి చేయించి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది అమ్మాయి. ఇంతకీ పాత లవర్ను ఎందుకు ఎలా చంపాలి అనుకుంది? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సంచలనం సృష్టించిన హత్యాయత్నంపై ఇవాల్టి రియల్ స్టోరీ. బేబీ మూవీలో ఇద్దరు అబ్బాయిలతో చనువుగా ఉంటుంది అమ్మాయి. ఇదే విషయంపై ఆ ఇరువురు హీరోలు వచ్చి నిలదీయగా చివరకు ఆత్మహత్యాయత్నం చేస్తుంది. అయితే అది రీల్, కానీ రియల్ లైఫ్లో మాత్రం అంతకు మించిన ట్విస్ట్ ఇచ్చింది ఓ ప్రియురాలు. కొత్త ప్రేమికుడితో ప్రాబ్లం లేకుండా పాత ప్రియుణ్ణి పైకి పంపాలనుకుంది. ఒకరిని ప్రేమిస్తూనే మరొకరికి కన్నుగీటుతారు. పీకల్లోతు ఇష్కులో ఉంటూనే ఇంకొకరిపై మనసు పారేసుకుంటారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూనే లాస్ట్ సైట్ లో మరొకరితో ప్రత్యక్షమవుతారు. ఆస్తి కోసం ఒకరిని, అందం కోసం మరొకరిని, మోహం కోసం ఒకరిని, పెళ్లి కోసం ఇంకొకరిని. గాలి ఎటువైపు మళ్లితే అటువైపు తుల్లిపడతారు. ప్రేమిస్తావా చస్తావా అని బెదిరించిన ప్రేమలే చివరికి మరొకరితో ప్రేమలో పడి చంపేసే దారుణ ప్రేమలు. కర్నూలు జిల్లాలో కూడా అదే జరిగింది. పాత ప్రేమికుణ్ణి కొత్త ప్రేమికుడితో చంపేయాలనుకుంది ఓ ప్రియురాలు. కరుడుగట్టిన క్రిమినల్స్ కు కూడా రాని ఐడియాలతో పైలోకాలకు ప్రాణాలను పార్సిల్ చేయాలనుకుంది. ఒక కుర్రాడికి ప్రాణం మీదకు తెచ్చింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్బీఎస్ కాలనీకి చెందిన అరవింద్ స్వామిపై హత్యాయత్నం జరిగింది. వేట కొడవలితో నరికి చంపడానికి ప్రయత్నించారు. గోరెగండ్ల మండలం గాజ్లతిన్నె ప్రాజెక్టు సమీపంలోని ఎల్ఎల్సీ కాల్వ దగ్గర అరవింద్ స్వామిపై అటాక్ జరిగింది. బాధితుడు డిగ్రీ స్టూడెంట్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చదువుతున్నాడు. ఇంటర్మీడియట్లో క్లాస్మేట్ అయిన ప్రియాంక నుంచి అరవింద్కు ఫోన్ వచ్చింది. అర్జెంటుగా రమ్మనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. రాకపోతే చనిపోతానంటూ అరవింద్ను బ్లాక్మెయిల్ చేసింది. భయపడుతూ వెంటనే బయలుదేరి గాజ్లతిన్నె ప్రాజెక్టు సమీపంలోని ఎల్ఎస్సీ కాల్వ వద్ద ఆ అమ్మాయి చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. అమ్మాయితో మాట్లాడుతూ ఉండగానే నలుగురు యువకులు వచ్చి వేట కొడవలితో దాడి చేశారు. తలపై బలమైన వేటు వేశారు. ఒళ్లంతా కొడవలిఘాట్లు. ఊహించని పరిణామం నుంచి తేరుకునేలోపు చంపై అంటూ కేకలు. పక్కనే ఉన్న కాలువలో అరవింద్ పడిపోయాడు. సమీపంలోనే ఉన్న రైతులు చూసి దాడి చేస్తున్న వారిపై రాళ్లు రువ్వారు. వెంటనే ఆ నలుగురు ఆగంతకులు అక్కడ్నుంచి పరారయ్యారు. అరవింద్ స్నేహితురాలు ప్రియాంక కూడా అక్కడ్నుంచి పరుగులు తీసింది. తీవ్ర గాయాలతో ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్న అరవింద్ స్వామిని కోడుమూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత కర్నూలుకు తరలించారు. తర్వాత అక్కడ అన్ని కార్డులు కొన్న తర్వాత నేనుండి ఏం చేసిన అంటే ఆ కత్తి తన చేతిలో ఉన్నది తీసుకొని కాళ్ళలోకి విసిరేసిన. ఈ కత్తి ఉంటేనే నన్ను కొట్టగలను కదా అని చెప్పి విసిరేసిన తర్వాత అవతల పక్క కాలువకి అవతల పక్క వాళ్ళు ఉన్నారు, ఎవరు రైతులు ఉన్నారు. వాళ్ళు తీసి మట్టి రాయి అంటే మట్టితో రాయి ఉంటుంది కదా, ఆ రాయి తీసి వాళ్ళ తలపైన పడింటే వాళ్ళు వదిలేసి నన్ను వచ్చేసినారు, అందరూ వదిలేసి అని చెప్పి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కొంతమంది రైతులు వచ్చి నీళ్ళు ఇచ్చి అప్పుడు కాపాడి వెంటనే అంబులెన్స్కి ఎక్కించి పోలీసులకు ఫోన్ చేసి తీసుకొచ్చినారు. అరవింద్ స్వామిపై దాడి చేసిందెవరు? ఎందుకు చంపాలనుకున్నారు? అలా అనుకున్నదెవరు అంటూ ఆరా తీశారు. అతడిని కలిసేందుకు వచ్చిన ప్రియాంక తరపు వారేనని అంతా భావించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అరవింద్ స్వామి ఏం చెప్పే స్థితిలో లేడు. దాంతో మరోవైపు నుంచి దర్యాప్తు సాగించారు. అరవింద్తో పాటు ఉన్న ఆ అమ్మాయి ఎవరు అనేది వాకబు చేశారు. ఆ అమ్మాయి పేరు బుట్టా ప్రియాంక అని. ఆమె ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన యువతి అని తేలింది. ప్రియాంక ఇంజనీరింగ్ చదువుతుంది. బాధితుడు అరవింద్ స్వామి, ప్రియాంకలు ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్ అనే వివరాలు పోలీసులకు తెలిసాయి. అరవింద్ స్వామి తల్లిదండ్రులు కూడా ప్రియాంకపై అనుమానం వ్యక్తం చేశారు. దాంతో ప్రియాంకను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అసలేం జరిగిందో తెలుసుకుని నివ్వెరపోయారు. లవర్గా వేరే లెవెల్లో యాక్ట్ చేసింది. చచ్చిపోతున్నా కాపాడు అంటూ ఫోన్ల మీద ఫోన్లు కొట్టింది. చివరికి చంపేయి అంటూ కేకలు వేసింది. ఎందుకంత ప్రేమగా పిలిచి అంతే కసాయిగా హత్య చేయించాలననుకుంది? కిల్లర్ లవ్ స్టోరీ తెలియాలంటే వీరి చరిత్ర తాలూకు పేజీలను తిరగేయాలి. ప్రియాంక, అరవింద్ స్వామి ఇంటర్లో క్లాస్మేట్స్. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమాయణం నడిచింది. ఇంటర్ తర్వాత కూడా వారి మధ్య ప్రేమ వ్యవహారం సాగింది. అయితే కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. దాంతో బ్రేకప్ అయింది. ప్రియాంక ప్రస్తుతం ఎర్రకోట ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతుంది. ఎమ్మిగనూరు మండలంలోని దేవబెట్ట గ్రామానికి చెందిన భరత్ కూడా అదే కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కొంతకాలంగా ప్రియాంక, భరత్ల మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుంది. ఇదే సమయంలో అరవింద్ స్వామి కూడా మళ్లీ ప్రియాంకకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. 3 నెలలుగా ఆమె వెంటపడుతున్నాడు అరవింద్. తాను భరత్ను లవ్ చేస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానంటూ అరవింద్కు తెగేసి చెప్పింది ప్రియాంక. అయినప్పటికీ అరవింద్ ఆమె వెంటపడడం మానలేదు.
అరవింద్ తీరుతో విసిగిపోయిన ప్రియాంక అతడిని చంపాలని నిర్ణయించుకుంది. అదే పనిగా వెంటాడుతున్న పాత ప్రియుణ్ణి ప్రాణం తీయాలని డిసైడ్ అయింది. విషయం తన ప్రియుడు భరత్ కు చెప్పింది. ఎలాగైనా సరే అరవింద్ను అడ్డు తొలగించాలని సూచించింది. భరత్ తన ఫ్రెండ్స్ అయిన దేవబిట్ట గ్రామానికి చెందిన వడ్ల కుమారస్వామి, గంధాల ప్రశాంత్ కుమార్, కోడుమూరుకు చెందిన ఎరుకలి రామాంజనేయులతో కలిసి అరవింద్ హత్యకు ప్లాన్ చేశాడు. ఎమ్మిగడూరులో అరవింద్ ఇంటి దగ్గరే అతన్ని చంపాలని ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో రెండోసారి ఎలాగైనా సరే అరవింద్ను చంపేయాలనుకుని రెక్కీ చేశారు. పక్కాగా ప్లాన్ చేశారు. గాజ్ల తిన్నే ప్రాజెక్టు సమీపంలోనే అరవింద్ను చంపాలనుకున్నారు. అరవింద్కు ఫోన్ చేసి గాజ్ల తిన్నే ప్రాజెక్టు దగ్గరకు రమ్మంది. రాకపోతే తాను చనిపోతానంటూ సామధాన దండోపాయాలు ప్రయోగించింది. దాంతో అరవింద్ బయలుదేరి వెళ్లాడు. అప్పటికే అక్కడే ఉన్న పొదల్లో భరత్, కుమారస్వామి, ప్రశాంత్ కుమార్, రామాంజనేయులు మాటువేసి ఉన్నారు. అరవింద్ అక్కడికి రావడమే ఆలస్యం. నలుగురు కలిసి వేట కొడవలితో అతడిపై దాడి చేశారు. అరవింద్ తలపై చర్మం చీలింది. ఒళ్లంతా రక్తసిక్తమైంది. ఇది గమనించి అక్కడే ఉన్న రైతులు రాళ్లదాడి చేయడం, దుండగులు పారిపోవడం వెంటనే జరిగిపోయాయి. ఒకవేళ రైతులు సకాలంలో స్పందించి ఉండకపోతే అరవింద్ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. విచారణలో జరిగిన వ్యవహారమంతా పోలీసులకు చెప్పింది ప్రియాంక. ఆమె ఇచ్చిన సమాచారంతో భరత్, కుమారస్వామి, ప్రశాంత్ కుమార్, రామాంజనేయుల గురించి గాలించారు పోలీసులు. సాయంత్రం బి అగ్రహారం గ్రామం మల్లెలవాగు వంక దగ్గర నిందితులున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు వెళ్లి నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. 5 సెల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన వేట కొడవలి, పల్సర్, హోండా యాక్టివా బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రియాంక అనే అమ్మాయిని భరత్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నాడు. గతంలో ప్రియాంకను లవ్ చేసిన అరవింద్ లవ్ చేశాడని ఆ గడ్జెస్ తోటి ఈ విధంగా ఈ అబ్బాయిని అరవింద్ని చంపాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసుకొని 16వ తేదీన ఒకసారి రెక్కీ చేసుకొని 17వ తేదీన ఇక్కడికి వచ్చి ఈ హత్య ప్రయత్నం చేయడం. ఈ మెయిన్ ఉద్దేశం ఆ అబ్బాయిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని కత్తులతోటి, అలాగే వీళ్ళు మాస్కులు ధరించుకున్నారు చంపాలని. తర్వాత హత్య ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయారు. అరవింద్ను చంపేసి సాక్ష్యాలు కూడా దొరకకుండా శవాన్ని మాయం చేయాలి అనుకుంది ప్రియాంక. అరవింద్ను చంపిన తర్వాత పెట్రోల్ పోసి శవాన్ని తగులబెట్టాలనుకున్నారు. అందుకోసం క్యాన్లో పెట్రోల్ తీసుకెళ్లారు. ప్రియాంక అరవింద్కు 9 సార్లు ఫోన్ చేసింది. కానీ తన ఫోన్ నుంచి ఒక్క కాల్ కూడా చేయలేదు. రోడ్డుపై వెళ్తున్న వారి దగ్గర ఫోన్ అడిగి అరవింద్కు కాల్ చేసింది. అలా 6 ఫోన్లతో 9 సార్లు అరవింద్కు కాల్ చేసి అతడిని బలవంతంగా గాజ్ల తిన్నే ప్రాజెక్టు పరిసరాలకు రప్పించింది. సకాలంలో అక్కడున్న రైతులు ధైర్యంగా నిందితులను చెదరగొట్టి బాధితుణ్ణి కాపాడారు. చెట్టు దాపు దగ్గర పోతే కొడలు తీసుకుని మా ఇటు నుంచి పోతే అటు నుంచి ఇంకో బండి వచ్చా వాళ్ళు అటుకు వచ్చేసరికల్లా ఏమో గట్టన బొండారని అంటే అన్నిటి చెడపోయారు. ఇటు చెడపోదలకు నన్ను చూసి నన్ను రాళ్ళు పుడుతుంటే ఒక 2 పోయి ఇంకా బండి ఎక్కిరి. ఇక అరవింద్ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. కొడుకుపై దాడి జరిగిందని గుండెలు బాదుకుంటూ ఆసుపత్రికి చేరుకున్నామని చెప్పారు. పక్కా పథకం ప్రకారమే అమ్మాయి తమ కొడుకును పిలిపించుకుని చంపే ప్రయత్నం చేసిందని అంటున్నారు. ఇలాంటి ఆడపిల్లలు కూడా ఉంటారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు అబ్బాయి మాట్లాడలేదు సార్ మా దగ్గర. తర్వాత వచ్చేసి ఏం జరిగింది నాన్న, ఏమైంది, ఏమిది అని అంటే అమ్మాయి పథకం మీద పిలిపించుకుంది. అమ్మమ్మ నన్ను రా ఇక్కడికి, చచ్చిపోతాను నేను, నన్ను చచ్చిపోతానంటే నువ్వు చావద్దు, ఎందుకు చావస్తావు, నువ్వు చావద్దమ్మా. ఎందుకు చేసిందంటే రప్పేయడానికి చేసింది. తను ప్లాన్ ఆల్రెడీ వేసుకోయింది. రా నువ్వు రా, వస్తేనే నేను బతికి ఉంటా, లేకపోతే బతికి ఉన్నానని చెప్పింది. సరే అని వీడు ఏం చేశాడు, నా దగ్గర బండి లేదమ్మా రానీకంటే, లేదు నువ్వు ఎట్టయినా రావాలి నా దగ్గరకు, నువ్వు వస్తేనే నా బతికి ఉంటా అని చెప్పిందంట. సరే అని వీడు పరుగులు తీసుకుంటూ ఆటో వేసుకొని పోయినాడు. ఏమి ఇక్కడ ఎందుకు ఈ నిర్ణయం అంటే మా నాన్న వాళ్ళు నాకు వేరే సంబంధం చూస్తున్నారు, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా, ఎందుకు నన్ను ఇట్లా చేసినామని అంటే వాడుండి నేను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తానని చెప్పలేదే, నేను ఎప్పుడు స్టూడెంట్గానే చూశాను నిన్ను, నేను ఫ్రెండ్షిప్గా ఉన్నాం కదా ఆ రోజు. ఈ కేసులో నిందితులైన బుట్టా ప్రియాంక, ఈడిగ భరత్లు బీటెక్ సిఈసి 3rd ఇయర్ చదువుతున్నారు. ఎరుకలి రామాంజనేయులు, వడ్ల కుమారస్వామి అదే కాలేజ్లో బీ ఫార్మసీ చదువుతున్నారు. గంధాల ప్రశాంత్ కుమార్ 10th క్లాస్ దాకా చదివి ప్రస్తుతం నాపరాతి పనిచేస్తున్నాడు. ఫోన్ చేసి పిలిచినారు, వెళ్ళినా అన్నారు. ఎందుకు పిలిచినా అంటే ఇట్లా లవ్ మ్యాటర్ ఇంకొక అబ్బాయితో అఫైర్ ఉందని ఈయన అడిగినాడు.
అడుగుతానే ఒకరోజు అట్లా జరిగిన తర్వాత నిన్న ఫోన్ చేసి పిలిచి ఏం జరిగిందని మాట్లాడే క్రమంలో వెనకాల నుంచి సైగా చేసిందంట. అప్పుడు వాళ్ళు వచ్చి దాడి చేసింది. అంటే ఆ అమ్మాయి అని చెప్తుండలేదు సార్, ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు, లేకుంటే అమ్మాయి గొంతు నాతో మాట్లాడంటే నా క్లాస్మేట్ నాకు సీనియర్ కావాలంటే మాట్లాడిస్తా అంటుంది సార్. వేరే వాళ్ళు ఎప్పుడో వేరే ఒక తూరి అమ్మాయితో మాట్లాడితే ఆమె కానీ మాట్లాడింది. అంకుల్ నేను సీనియర్ అంకుల్ డౌట్లు అడిగితే చెప్పినానా అనింది. మొదట ఒకరిని ప్రేమించింది, తర్వాత ఇంకొకరితో లవ్ లో పడింది. ఇందులో తప్పేం లేదు. ఎవరిని ప్రేమించాలో ఎవరిని దూరం పెట్టాలో నిశ్చయించుకునే స్వేచ్ఛ, హక్కు ఆమెకున్నాయి. కానీ చంపడానికి మాత్రం రైట్ లేదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఘటనలో జరిగింది అదే. పాత ప్రియుణ్ణి కొత్త ప్రియుడితో మట్టు పెట్టాలని డిసైడ్ అయింది. అందుకు ఆ కిల్లర్ లవర్ పక్కా పథకం రచించింది. సేమ్ టు సేమ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లాంటి ఘటనే. జస్ట్ లవర్స్ చేంజ్. ఎమ్మిగనూరులో పాత ప్రియుణ్ణి కొత్త ప్రియుడితో అమ్మాయి చంపాలి అనుకుంటే, తిరుపతిలో మాత్రం పాత లవర్తో కొత్త లవర్ ప్రాణం తీయాలి అనుకుంది. ఎందుకీ కలికాలం ప్రేమలు? లవ్లో డబుల్ గేమ్ ఆడేవాళ్లకు చివరికి మిగిలిందేంటి? ఎన్ని మోసాలు, ఎన్ని ద్రోహాలు, ఎన్ని కపట ప్రేమలు! ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు, మోసాలు, ఘోరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలి ఆత్మహత్య, ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య. ఇలా రోజు ఎన్నో ఘటనలు. ఇదిలా ఉంటే కొందరు అమ్మాయిలు మాత్రం ఒకరిని ప్రేమిస్తూనే సీక్రెట్ గా మరొకరితో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు. అలా ఓ యువకుడితో ప్రేమను కొనసాగిస్తున్న ఓ ప్రియురాలు ఏకంగా ఆ ప్రేమికుణ్ణి హత్య చేయడానికి ప్రియుడితో కలిసి రచించిన పథకం సంచలనంగా మారింది. చిన్నప్పటి నుంచి తెలిసిన యువకుడితో 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఓ యువతి కొంతకాలంగా ప్రేమిస్తున్న ప్రేమికుడిపై హత్య కుట్ర పన్నింది. సినిమా చూద్దామని అతన్ని థియేటర్కు పిలిపించి అక్కడే పాత ప్రియుణ్ణి దాడికి ఉసిగొల్పి చంపడానికి ప్రయత్నించింది. అసలు ఎందుకు పాత ప్రియుణ్ణి ఆ యువతి వదిలేసింది? కొత్తగా ప్రేమించిన ప్రేమికుణ్ణి ఎందుకు పాత ప్రియుడితోనే చంపాలని స్కెచ్ వేసింది అంటూ తిరుపతిలో పెద్ద చర్చే నడిచింది. బేబీ సినిమా గుర్తుందా? సేమ్ టు సేమ్ సీన్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒకరిని ప్రేమిస్తూ మరొకరితోనూ చనువుగా ఉంటుంది. ఇదే విషయంపై ఇద్దరు హీరోలొచ్చి నిలదీయగా చివరకు ఆత్మహత్యాయత్నం చేస్తుంది ఆ సినిమాలోని ప్రియురాలు. అయితే అది రీల్. కానీ రియల్ లైఫ్ లో ఈ ప్రియురాలు మాత్రం అలా చేయదు. ఇద్దరిలో ఒకరిని చంపాలి అనుకుంటుంది. సినిమాల్లో ఇద్దరి ప్రియుళ్లు గొడవ పడడం, ప్రియురాలు సూసైడ్ చేసుకోవడం వంటి సన్నివేశాలుంటాయి. కానీ తిరుపతి ఘటనలో ప్రేమికుడు నచ్చకపోవడంతో మాజీ ప్రియుడితో ఏకంగా మర్డర్ ప్లాన్ చేసింది. పక్కా ప్లాన్తో ప్రియుడితో ప్రేమికుడిని కత్తితో పొడిచి హత్య చేయడానికి శనివారం రోజున ఎంచుకోవడమే కాకుండా సరిపోదా శనివారం సినిమాకు తీసుకెళ్లి మరీ హత్యాయత్నం చేసింది. ఈ ఘోరమైన దారుణమైన లవ్ స్టోరీ అర్థం కావాలంటే లవ్ డైరీలో కొన్ని పేజీలు తిరగేయాలి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పల్లిగుంటిపల్లెకు చెందిన లోకేష్ మోహన్ బాబు యూనివర్సిటీలో పారామెడికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన కావ్య కూడా అదే కాలేజ్లోనే సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే లోకేష్ కావ్యల పరిచయం ప్రేమకు దారితీసింది. పీకల్లోతు లవ్ లో ఉన్నారు. దాడి జరగడానికి కొన్ని క్షణాల వరకు ఇద్దరిది అదే స్టేటస్. ఒకవైపు లోకేష్ తో లవ్ డ్యూయెట్లు పాడుకుంటున్న కావ్య మరోవైపు మరొక ప్రియుడితోనూ సరాగాల ఆలపిస్తుంది. అంటే డ్యూయెట్ అన్నమాట. తనకు బంధువైన కార్తిక్ తో ప్రేమ వ్యవహారం నడుపుతుంది. అది కూడా 5 ఏళ్లుగా. 10th వరకు చదువుకున్న కార్తిక్ ప్రస్తుతం జులాయిగా తిరుగుతున్నాడు. అతనితో ఆమె నిత్యం ఫోన్లో మాట్లాడుతూనే మరోపక్క క్లాస్మేట్ లోకేష్ తోనూ ప్రేమ వ్యవహారం నడిపింది. ఒకరికి తెలియకుండా మరొకరితో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ సాగించింది. తిరుపతి పారామెడికల్ కాలేజ్లో ప్రత్యక్షంగా లోకేష్ అనే కుర్రాన్ని ఎక్కడో ఊర్లో ఉన్న కార్తిక్ తోనూ ఫోన్లో సంభాషణలు చెబుతూ రైలు పట్టాల మాదిరి బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. అయితే ఇద్దరు లవర్స్ కు ఈమె గారి డ్యూయల్ లవ్ కాన్సెప్ట్ తెలిసిందే. నిలదీశారు. కానీ మేడం గారు మాత్రం నిన్నే ప్రేమిస్తున్నానంటూ ఎవరి దగ్గర పాడాల్సిన పాట వారి దగ్గర పాడటం నేర్చుకుంది. ఎప్పటికప్పుడు ట్యూన్స్ మారుస్తూ ఇద్దరితోనూ చాలా కాలం ప్రేమాయణం నడిపిన కావ్య 2 పడవలపై ప్రయాణం కష్టమని ఆలస్యంగా అర్థం చేసుకుంది. అంతవరకు రియలైజేషన్ బాగానే ఉంది. కానీ ఇద్దరిలో ఒకరిని చంపాలనే ఆలోచన ఆమె బుర్రలో మెదలడం మొదలు కావడమే సరిపోదా శనివారం థియేటర్ దద్దరిల్లేలా, తిరుపతి నగరం అదిరిపడేలా చేసింది. ఒకరి విషయాలు మరొకరితో పంచుకుని ఇద్దరి మధ్య కక్షలు పెరిగేలా చేసింది. ఇదే సమయంలో కార్తిక్ ను వదిలేసి తనను మాత్రమే ప్రేమించాలని కావ్యను బెదిరించాడట లోకేష్. అలా ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. లోకేష్ తనపై ఒత్తిడి చేస్తున్న విషయం కార్తిక్ చెప్పింది కావ్య. ఓ రోజు కార్తిక్ తిరుపతి వచ్చాడు.
కార్తిక్, కావ్య కలిసి లోకేష్ ను చంపేందుకు స్కెచ్ వేశారు. తనను ఇబ్బంది పెడుతున్నాడని, తనను మాత్రమే ప్రేమించాలని ఒత్తిడి చేస్తున్నాడని కార్తిక్ కు నోరు పోసింది. మాటలతోనే సర్ది చెప్పి ఎవరి దారి వారిదేనని చెప్పాల్సిన ప్రియురాలు ఏకంగా ప్రియుణ్ణి చంపాలని డిసైడ్ చేసింది. నీకు నేను దక్కాలంటే అతను భూమి మీద ఉండకూడదని ఓల్డ్ లవర్ కార్తిక్ కు ఆదేశాలిచ్చింది. ఎందుకు తనను కాదని అతన్ని లవ్ చేశావు, ఇప్పుడెందుకు ఏకంగా ఎలిమినేట్ చేయాలనుకుంటున్నావని నిలదీయాల్సిన కార్తిక్ మేడం గారు టన్నుల కొద్ది ప్రేమ ఒలకబోయగానే గింగరాలు తిరిగాడు. చట్టాలున్నాయి, పోలీసులున్నారు, ఏదైనా జరిగితే జైల్లో వేస్తారన్న కనీస కామన్ సెన్స్ లేకుండా అమ్మాయి చెప్పగానే పొలవమంటూ చంపడానికి బయలుదేరాడు. ఇద్దరూ పక్కా పథకంతో మర్డర్ ప్లాన్ వేశారు అనడానికి వారు పకడ్బందీగా అనుసరించిన విధానమే కొత్త ప్రియుణ్ణి చంపేలా ఆలోచన ఆచరణలో పెట్టింది. హత్య చేయడానికి శనివారం సరిపోదా అనుకుందో ఏమో, సరిపోదా శనివారం సినిమా ఆడుతున్న థియేటర్నే ఎంచుకుంది. మూవీ చూద్దాం వచ్చేయని లోకేష్ కు చెప్పింది. లోకేష్ హాస్టల్ నుంచి బైక్ పై థియేటర్ కు రాగా కావ్య ఆటోలో వచ్చింది. కార్తిక్ కూడా థియేటర్ పరిసరాల్లోనే రెక్కి చేస్తున్నాడు. సినిమా థియేటరే కాదు, హత్యకు అనువుగా ఉండేలా సీట్లను కూడా బుక్ చేసింది. F13, F14 సీట్లలో లోకేష్, కావ్య కూర్చున్నారు. వారి వెనకాల సీట్లోనే కార్తిక్ కూర్చున్నాడు. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం లోకేష్ సీట్ ని తన్నాడు కార్తిక్. దాంతో లోకేష్ లేచి కార్తిక్ తో గొడవపడ్డాడు. థియేటర్లోని ప్రేక్షకుల్లో అయోమయం. అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వెంటనే కావ్య గట్టిగా అరుస్తూ కార్తిక్ వారిని చంపై అంటూ కేకలు వేసింది. తన పక్కనే కూర్చొని తనను చంపాలని కార్తిక్ తో చెబుతుందని షాక్ అయ్యాడు లోకేష్. వెంటనే తన దగ్గరున్న ఫోల్డింగ్ కత్తితో లోకేష్ కడుపులో పొడిచాడు కార్తిక్. కత్తి ఎడమవైపు పొత్తి కడుపులో దిగింది. దాంతో థియేటర్లో కలకలం రేగింది. ఇదే అదునుగా కార్తిక్, కావ్య అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. లోకేష్ తో పాటు సినిమా చూసిన కావ్య చివరికి కార్తిక్ తో కలిసి బయటకు వెళుతున్న దృశ్యాలు థియేటర్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అటు కడుపులో కత్తి దిగడంతో గాయపడిన లోకేష్ రక్తం కారుతుండగానే వెళ్లిపోయాడు. కింద పడటం వల్లే గాయమైందని దాచే ప్రయత్నం చేసినా పోలీసులు వెంటనే అతని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎలా జరిగిందని కూపి లాగితే అంతా చెప్పాడు. దీంతో వెంటనే తిరుపతి ప్రైవేట్ బస్టాండ్లో ఉన్న కావ్య, కార్తిక్లను పట్టుకున్నారు పోలీసులు. తిరుపతిలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది ఈ ఘటన. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో పాత ప్రియుణ్ణి కొత్త ప్రియుడితో లేపయ్యాలి అనుకున్న అపర ప్రేమికురాలు ఒకవైపు అనుకుంటే, తిరుపతిలో ఇందుకు రివర్స్. ఈ ట్రయాంగిల్ ప్రేమ కథా చిత్రాలు చివరికి క్రైమ్ కథా చిత్రాలుగా మలుపు తిరుగుతున్నాయి. చక్కగా చదువుకోవాల్సిన వారు ప్రేమా దోమ అంటూ ట్రాక్ తప్పారు. ఈ 2 ఘటనల్లో నిందితురాలు ప్రియురాలే. ఇష్టం లేకపోతే వద్దనాలి, పెద్దలకు చెప్పాలి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. కానీ ఇవేమీ చేయకుండా సినిమా స్టైల్లో ఇష్టం లేని లవర్ను ఇష్టమున్న లవర్తో చంపాలనుకోవడం దారుణం. అబ్బాయిలకు కక్షలు నూరిపోసింది వారే, చివరికి హత్యకు పురిగొల్పింది వారే. మొత్తానికి బేబీ తరహా రీల్ పోకడలు సమాజంలో రియల్గా ఉన్నాయనడానికి ఎమ్మిగనూరు, తిరుపతి ఘటనలే నిదర్శనం.